లెమన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేల్ గారు 1954వ సంవత్సరం అక్టోబర్ 13వ తేదీన చేసిన ప్రసంగము. లూకా సువార్త 6వ అధ్యాయము 47-48 వచనాలు. నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును ఎవని పోలియుండునో మీకు తెలియజేతును. వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలియుండును. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాని కదలింపలేకపోయెను. ప్రజలు వారిండ్లు కట్టునప్పుడు వారు చాలా జాగ్రత్తగా కడుతూ ఉంటారు. వారు లోతుగా త్రవ్వుతారు. ఎందుకనగా వారి కుటుంబ సభ్యులందరూ ఆ ఇండ్లలో నివసించెదరు కాబట్టి. మీరు నా మాటలు విని దాని చొప్పున చేయునప్పుడు మీరు పునాది వేసి లోతుగా త్రవ్వుచున్నారు అని యేసు చెప్తూ ఉన్నాడు. నీవు లోతుగా త్రవ్వుచున్న కొలది మరెక్కువ సత్యాన్ని తెలుసుకుంటావు. ఆయన వాక్యమునకు విధేయులైన వారు మాత్రమే రాతి పునాది అయిన క్రీస్తు యొద్దకు వెళ్తూ ఉంటారు. వాక్యానుసారంగా నీవు జీవిస్తూ ఉండగా దానిలోని పైకి లేవనెత్తు శక్తిని గూర్చి ఒక వింతైన గ్రహింపు గలవానిగా నీవు తయారవుతావు. ప్రతిసారి నీవు విధేయతతో లోతుగా త్రవ్వే కొలది దేవుని అసామాన్యమైన శక్తి నిన్ను పైకి లేపుతుంది. నీవు సాధారణంగా వెళ్ళు లోతున కంటే రెండంతలు లోతునకు నీవు వెళుచున్నట్లుగా కనిపిస్తావు. అది పునరుత్థాన శక్తి. నీ చిన్న ప్రయత్నములకు పునరుత్థాన శక్తిని అన్వయించుట కృప. దేవుని వాక్యమునకు విధేయత చూపుటకు ప్రయత్నించు ప్రతి మనిషి వెనుక దేవుని దూతలు ఉంటారు. దేవుని వాక్యమునకు విధేయత చూపుటకు కృప కొరకు ప్రార్థించు ప్రతి మనిషి త్వరగా వాస్తవమునకు నడిపించబడి ఒక సజీవమైన వ్యక్తిత్వముండు స్థలాన్ని చేరుకుంటాడు. పునాది రాయి అయిన క్రీస్తును అతడు తాకుతాడు. ఒక్కసారి నీవు ఆయనకు పరిచయం అయితే నీ భయాలు తొలగిపోయి నీ పునాదిని కడతావు. నీవు నమ్మిన దేవుని వాక్యము కేవలము ఒక వాంగ్మయంలోని భాగమైన అక్షరాలు మరియు పదజాలము కాదు. అది క్రీస్తే. ఆయనే సత్యము. బలమైన నిత్యమైన రాయిని నీవు కట్టావు. అది తేనెతో నిండిన వాక్యము. ఆ తేనెను ఒకడు ఎక్కువగా తినలేడు. ప్రియమైన యవన ప్రజలారా, సర్వశక్తిమంతుడైన దేవుడు మీ జీవితాల్లో ఎంత మేరకు చేయాలని కోరుకొనుచున్నాడో మీరు ఎరిగి ఉన్నారా? ఒక ఇంజనీరు లోతుగా త్రవ్వి పునాది వేయి స్థలములోని నేల పరీక్షించేంత వరకు భారమైనటువంటి ఏ నిర్మాణాన్ని కట్టడు. నీ పేరు, జీవితము మరియు మాదిరి నిత్యత్వం కొరకు ఉండాలి. ఒక జాన్ వెస్లీ ఎన్నడూ మరణించడు. ఒక మేడం గయోన్ మరియు ఒక అగస్టిన్ ఎన్నడూ మరణించరు. లోకమునకు మీరు అవసరమై ఉన్నారు. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు లోతుగా త్రవ్వవలసి ఉండిందని నేను భావించున్నాను. నేను సంఘముల అవసరతను చూస్తూ ఉన్నాను. ఆత్మల యొక్క ఆకలి చాలా ఎక్కువగా ఉన్నది. మధురై అనే ఊరిలోని లేడీ డొయాక్ కళాశాలలో ప్రార్థించు యవన స్త్రీలను చూచుట ఎంత ఆనందం! ఈ మధ్య జరిగిన కూటాల్లో వారి ముఖాలు ఆనందంతో ప్రకాశిస్తూ ఉన్నాయి. వారి ప్రార్థనల ద్వారా వారు మధురై కొరకు ఎంతో చేశారు. వారి ప్రార్థనలకు జవాబు ఇవ్వబడింది. అవి వ్యర్థంగా వెళ్ళలేదు. నేను దర్శించిన స్థలాల్లో దయ్యం పట్టిన వారు మరియు శ్రమపడుచున్న ప్రజలు నేను చూచినప్పుడు నా యజమానుని వలె నేను ఉండాలని కోరుకుంటాను. నీవు లోతుగా త్రవ్వి లోపల రాతిని చేరినప్పుడు నీవు తేనెను, జీవితమునకు అవసరమైన నూనెను మరియు ప్రతి దానిని పొందుకుంటావు. ఈ లోకంలో అత్యంత అవసరమైనది స్థిరమైన క్రైస్తవ్యము, లోతైన సమాధానము మరియు సజీవమైన సేవ. నీవెక్కువగా ఇతరులకు సేవ చేస్తూ నీవెక్కువ ఆనందాన్ని పొందుకుంటావు. అది ఆశ్చర్యకరమైన జీవితము మరియు క్రీస్తు మనకు తెచ్చిన ఒక ఆశ్చర్యకరమైన దేవుని యొక్క ప్రత్యక్షత. ఆయన వాక్యం చొప్పున చేయువాడు లోతునకు త్రవ్వి బండ మీద తన కుటుంబాన్ని లేపును. ఆ కుటుంబం యొక్క పునాది క్రీస్తే. నీవు ప్రార్థనలో మరియు వాక్యమునకు విధేయతలో వృద్ధి చెందినప్పుడు ఆయన మహిమలో దేవుని ముఖాముఖిగా చూచిన పరిశుద్ధుడైన పౌలు వలె నీవు కూడా పరలోకమునకు ఎత్తబడతావు. అటువంటి ఒక అనుభవం తరువాత తన విశ్వాసము నుండి పౌలు ఎప్పుడైనా కదిలించబడ్డాడా? లేదు, ఎన్నడూ లేదు. కాబట్టి రోమాపత్రిక 8వ అధ్యాయం 38-39 వచనాల్లో
మన ప్రభు అయిన యేసుక్రీస్తులోని దేవుని ప్రేమ నుండి ఏది అతన్ని వేరు చేయలేదని మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవినవి అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను వేరు చేయలేవని చెప్తూ ఉన్నాడు. ఎంత ఖర్చైనను దేవునికి విధేయునిగా ఉండి లోతునకు వెళ్ళుము. అక్కడ మాత్రమే నీవు బండను కనుగొనగలవు. అక్కడ మాత్రమే నీవు తేనెను పొందుకొని నీ జీవితాన్ని తీయగా చేసుకుంటావు. మరియు నీతో కలుసుకొను ప్రతిదానిని నీవు తీయగా చేయుదువు.